Hi friends, this is Dilip Morgan and once again welcome to the TEDMED Tech. ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేనేం చెప్పబోతున్నాను అంటే ఇయర్ ఫోన్స్ చాలామందికి కొందాం అనుకుంటారు, కానీ ఇయర్ ఫోన్స్లో స్పెక్స్ ఏం చూడాలి, ఏ ఇయర్ ఫోన్స్ మంచిది, ఏ బ్రాండ్ మంచిది, అండ్ మనం ఇయర్ ఫోన్స్ కొనేటప్పుడు ఏ యొక్క ఇవి కంపేర్ చేసుకోవాలి, చూసుకోవాలి, ఇవన్నీ కూడా చాలామందికి తెలియవు. ఓకే, సో స్టార్ రేటింగ్ చూస్తారు, స్టార్ రేటింగ్ చేసి బుక్ చేసేస్తారు. నేను అలా స్టార్ రేటింగ్ చూసి ఎప్పుడు బుక్ చేయను. సో ఇయర్ ఫోన్స్లో చూడాల్సింది ఏంటి, మనం నెక్స్ట్ ఏవేవి ఇయర్ ఫోన్స్లో మంచివి, ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో కంప్లీట్గా మీకు చెప్తాను. అండ్ ఈ వీడియో చివరి వరకు చూడండి, ఖచ్చితంగా మీకు క్లారిటీ వస్తుంది. ఇయర్ ఫోన్స్ మీరే సజెస్ట్ చేసుకుంటారు. ఓకే, నన్ను కూడా అడగరు. ఓకే, నేను కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఇచ్చాను, ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ బై స్టెప్. ఓకేనా, ఏ ఇయర్ ఫోన్స్ మీరు కావాలనుకుంటే ఆ ఇయర్ ఫోన్స్ పర్చేస్ చేయండి. ఓకేనా, అండ్ మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ షో. ఓకే, మనలో చాలామంది ఇయర్ ఫోన్స్ కొందామని ఫిక్స్ అయ్యాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఓకేనా, సో నేను ఒక ఇయర్ ఫోన్ స్టార్ట్ చేశాను, అంటే కొనాలి అనుకున్నాను అండ్ సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడో దగ్గర అమెజాన్లో కానీ నేను సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ఫస్ట్ చూడాల్సిన మొట్టమొదటి విషయం ఏంటి అంటే బ్రాండింగ్. ఏ ఇయర్ ఫోన్స్ మంచి కంపెనీస్ ఉన్నాయి, ఓకే, మంచి కంపెనీస్ ఏ ఇయర్ ఫోన్స్ని తయారు చేస్తుంది, లేదా ఏ యొక్క కంపెనీ మంచి మంచి ఇయర్ ఫోన్స్ తయారు చేస్తుంది, ఇవన్నీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేర్ చేసుకోవాలి. ఓకే, నేనేంటి నాకు వరకు ఏది మంచి కంపెనీ అంటే సెనైజర్ ఇస్ ద బెస్ట్ కంపెనీ. ఓకేనా, సో ప్రైస్ కొంచెం ఎక్కువ ఉంటాయి, తక్కువ ప్రైస్లో కూడా ఉన్నాయి. సెనైజర్ ఒక మంచి కంపెనీ, బోట్ ఒక మంచి కంపెనీ, బోస్ ఇవన్నీ ఇంకా వేర్లండి. ఓకే, బోస్, యూబిఎల్ ఇవన్నీ వేరేక. ఓకే, ఇవన్నీ ప్రీమియం బ్రాండ్స్. మనకి అదే యూబిఎల్కి వచ్చేసరికి, జేబిఎల్కి వచ్చేసరికి ఈ మధ్య 700, 800లో కూడా ఉన్నాయి. సో వాటి యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, మీరు అక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే బ్రాండింగ్. నేను బ్రాండ్ ఏం ఫిక్స్ చేసుకున్నానంటే సెనైజర్ ఫిక్స్ చేసుకున్నాను. నెంబర్ 1 అయిపోయింది నాది. ఫస్ట్ సెలెక్షన్ ఈజ్ ఓవర్. సెకండ్, అందులో ఏమేమి ఉన్నాయో మొత్తం రాసుకుంటా. అంటే నేను ఒక 2-3 బ్రాండ్స్ తీసుకున్నా. ఫర్ ఎగ్జాంపుల్ సెనైజర్, బాట్, యాంట్, ఈ 3 తీసుకున్నాను. ఓకే, రాసుకున్న తర్వాత ఆ మూడిట్లో ఉన్న బడ్జెట్ లెవెల్లో ఉన్నవి ఎంత అంటే నేను అనుకునేదే బడ్జెట్. ఓకే, ఇంకా ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం, నేను అనుకునేదే కదా నా బడ్జెట్. సో 3000 రూపీస్, 2000 రూపీస్ అనుకున్నా. ఓకే, ఇప్పుడు దిగుతా అనమాట సర్చింగ్లోకి. దిగిన తర్వాత నాకు ఒక 4 or 5 ఇయర్స్, ప్రతి దాంట్లో కూడా 4 or 5 ఇయర్ ఫోన్స్ అనేవి నాకు దొరికిన వెంటనే నేనేం చేస్తాను అని అంటే వాటి యొక్క రివ్యూస్ చదవాలి. ఎలా ఉంది, బేస్ ఎలా వస్తుంది, ట్రెబుల్ ఎలా వస్తుంది, ఓకే, టెక్నో ఎలా వస్తుంది, ఇలా మనకి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ప్రతి ఒక్క రివ్యూను కంపేర్ చేయాలి. అయిపోయిందా, సెకండ్ ఓవర్. థర్డ్ వన్ ఏంటి అని అంటే వాటి యొక్క పిక్స్ మీరు చూడాలి. అప్పుడే మీకు అందులో ఉండే క్వాలిటీ తెలుస్తుంది. ఓకే, వాటి యొక్క మనకి పిక్చర్లో చూపించినంత ఎక్సలెంట్గా ఉండదు. సో ఆడియన్స్ ఏం చేస్తారు అంటే కొన్ని తర్వాత ఆ యొక్క కస్టమర్స్ వాళ్ళు పిక్స్ పెడుతూ ఉంటారు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ. ఆ పిక్స్ చూడండి, దాని యొక్క క్వాలిటీ జడ్జ్ చేయండి. సో ఫోర్త్ వన్ ఇంకేం లేదు, క్వాలిటీయే. ఆ క్వాలిటీ ఎలా వస్తుంది, ఫిజికల్ క్వాలిటీ ఎలా వస్తుందో చూడండి. టగుల్ ఫ్రీ ఉందా లేదో చూసుకోండి. ఫిఫ్త్ వన్, టగుల్ ఫ్రీ అంటే మనకి ఇయర్ ఫోన్స్ అనేవి ఎలా పెట్టేసినా మడత పడిపోకుండా ఉంటుందా లేదా, ఉంటే ఓకే, లేకపోయినా మీకు నచ్చితే ఇయర్ ఫోన్స్ అందులో లేవు, ఆ యొక్క బ్రాండ్లో లేవు, అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే ప్రిఫర్ చేయక తప్పదు. అదొకటి. నెక్స్ట్ మనకి వారంటీ పీరియడ్ చూసుకోవాలి. ఓకేనా, వారంటీ పీరియడ్ ఒకసారి చూసుకోవాలి. వారంటీ పీరియడ్ కొంతమంది 6 months ఇస్తారు, కొంతమంది 1 year ఇస్తారు, అండ్ సెనైజర్ అయితే 2 years ఇస్తుంది. ఓకే, వారంటీ పీరియడ్ ఏది ఎక్కువ వస్తుందో చూసుకోండి, అదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి అని అంటే సర్వీస్ అండ్ క్లైమింగ్ ఎలా చేయాలి. సర్వీస్ సెంటర్ మీ దగ్గరలో ఉంటుందంటే మ్యాక్సిమం మీ దగ్గరలో ఉండదు. ఇయర్ ఫోన్స్ ఏంటంటే సర్వీస్ సెంటర్ క్యారీ అనమాట. అంటే మీరు పోస్టల్ ద్వారా మాకు ఇది రిపేర్ జరిగిందని చెప్పి మీరు కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక అడ్రస్ ఇస్తారు, ఆ అడ్రస్కి మీరు పంపించాలి. దగ్గరలో ఏ అడ్రస్ ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను, హైదరాబాద్లో దగ్గర అనుకోండి హైదరాబాద్ పంపించమంటారు. నాకు వెస్ట్ బెంగాల్ అంటే మనకి కోల్కతా దగ్గర అనుకోండి కోల్కతా పంపించమంటారు. ఓకేనా, సో ఎలా మనకి చెప్తారు. మరి క్లైమింగ్ ఎలా చేస్తారు ఇది మనకు తెలియాలి, ముందుగానే మనం చూడాలి. అందుకనే నేను కొన్ని ఇయర్ ఫోన్స్ బాగా వచ్చినప్పటికీ నేను అదేం ప్రిఫర్ చేయను, సెనైజర్ ప్రిఫర్ చేస్తాను. 2 years వారంటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి మనకి యొక్క వారంటీ అనేది చాలా బాగుంటుంది. మనకి ఎలా ఉంటుంది అంటే మనకి 6 monthsకి ఒకసారి రీప్లేస్మెంట్ వారంటీ వస్తుంది. అంటే మొత్తానికి మనం ఒక 4 times to 6 times వరకు కూడా మనం ఆ ఇయర్ ఫోన్స్ మార్చుకునే అవకాశం మనకి కల్పిస్తారు సెనైజర్స్ వాళ్ళు. ఓకేనా, ఇదొకటి. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే స్పెక్స్. ఇప్పుడు స్పెక్స్కి వద్దాం. స్పెక్స్ నేను ఖచ్చితంగా కంపేర్ చేయాలి కదా. ఇప్పుడు స్పెక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చూడాల్సింది ఏంటంటే మైక్ ఉందా లేదా. ఓకే, మైక్ ఉందా లేదా.
మైక్ ఉంటే తీసుకుంటా, మీకు మైక్ అవసరం లేకపోతే ఓకే, మైక్ ఖచ్చితంగా అందరికి అవసరం, మైక్ ఉందో లేదో చూడండి, నెంబర్ 1. నెక్స్ట్ నెంబర్ 2 వచ్చేసరికి మనకి దాని యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఎంత ఉందో చూడండి. ఈ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటే ఏంటి అని అంటే సౌండ్ యొక్క ఇన్స్ట్రుమెంటల్స్, అంటే మీకు ఎలా చెప్పను, 8 నుంచి 24K ఉండాలి వాటి యొక్క ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, అండ్ దట్ ఈస్ ద బెస్ట్ క్వాలిటీ ఇయర్ ఫోన్స్గా మనం చెప్తాం. కానీ చాలా వరకు కొంతమంది 20 నుంచి 20K వరకే ఉంటుంది, కొంతమందికి 18 నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ 18K వరకే ఉంటాయి. కొంతమందికి ఏంటి అని అంటే 9 నుంచి ఎంత తక్కువ నుంచి స్టార్ట్ అయితే ఎంత ఎక్కువ ఉంటే దాంట్లో అన్ని ఇన్స్ట్రుమెంటల్స్ వస్తాయి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక శాంసంగ్ ఇయర్ ఫోన్ తీసుకోండి, ఏదైనా ఒక 1000 రూపీస్ ప్రీమియం ఇయర్ ఫోన్స్ తీసుకోండి, ఈ స్పెక్స్తో ఉండేది, ఈ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్తో ఉండేది. రెండిటిలోనే ఆషికి 2 సాంగ్ వినండి, వీడియో సాంగ్. వర్షం యొక్క డ్రాప్స్ వేరే ఫ్రీక్వెన్సీలో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మీకు చిన్న బీట్ ఉంటుంది, మీకు కనిపించినట్టుగా అది సరిగమ పదనిసలో హిందువులలో రీ ఉండదంట చూసా, ఉండదు. యాక్చువల్గా ఇలా వచ్చి అలా వెళ్ళిపోవాలంటారా బ్రహ్మానందం గారు. అలానే మనకి కూడా చిన్న చిన్న సౌండ్స్ ఇలా వచ్చి సరౌండింగ్స్లో వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆ సౌండ్స్ను కూడా ఇది క్యాప్చర్ చేసి మీకు వినిపిస్తుంది. ఓకేనా, అలా చాలా సాంగ్స్ ఉన్నాయి మనకి, చిన్న చిన్న వీటితో కూడా కొన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి, సాంగ్స్ కూడా ఉన్నాయి. అవి వినిపించాలి అంటే మీకు 8 నుంచి 24K వరకు ఏ ఇయర్ ఫోన్స్ అయితే ఉంటాయి అది కళ్ళు మూసుకొని తీసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. ఏం లేకపోయినా అది ఉంటే చాలు, అంత హైలైట్గా మీకు ఆ ఇయర్ ఫోన్స్ అనేది క్వాలిటీ ఉంటాయి. ఓకే, మనకి దీనిలాగా 1000 వాట్స్ RMS లేదనుకుంటే 2000 వాట్స్ RMS వర్డ్స్ ఇవి మనకు హోమ్ థియేటర్లో చెప్పినట్టుగా దీంట్లో చెప్పలేం, దీనితోనే కొలుస్తారు, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్తోనే కొలుస్తారు. ఓకే, ఇదొకటి మీరు చూసుకోవాలి. నెక్స్ట్ మీకు ఏ సూటబుల్ డివైజో చూసుకోండి, iOSకి సూటబుల్లా కాదా, మీరు వాడే ఫోన్కి అది సూటబుల్లా కాదా, శాంసంగ్, రెడ్మీ, హానర్ ఇది సూటబుల్లా కాదో మీరు చూసుకోండి. కొన్నిటికి అవి సూటబుల్ అవ్వవు, మీకు అందుకే కింద మెన్షన్ చేస్తారు. ఓకే, ఇది దీనికి ఏ బ్రాండ్కి సూటబుల్లో అది ఖచ్చితంగా మెన్షన్ చేస్తారు, అది చూసే తీసుకోండి. లేదు అనుకుంటే మాత్రం ఒకటి ఎక్కువ సౌండ్ వస్తుంది, ఒకటి తక్కువ సౌండ్ వస్తుంది, లేకపోతే ఒకటి వస్తుంది ఒకటి రాదు, ఇలా ఇయర్ ఫోన్స్ని మీరే కంగారు చేసుకున్నట్టు ఉంటుంది. మీకు ఒక పిక్ చూపిస్తాను చూడండి. చాలామందికి తెలియదు ఇయర్ ఫోన్స్ ఈ ఫోన్కి పెట్టాను, ఇప్పుడు నేను ఏదైతే వాడుతున్నాను ఇయర్ ఫోన్స్, ఆ ఇయర్ ఫోన్స్ నేను ఎవ్వరికి ఇవ్వను, ఎంత అడిగినా నేను ఇవ్వను. మగమాటం కొద్దీ ఇచ్చాను అనుకోండి, ఖచ్చితంగా ఒక ఇయర్ ఫోన్ డ్యామేజ్ అవుతుంది. ఎందుకు అని అంటే మీకు ఒకదానికి 2 పిన్స్ ఉంటాయి. ఇక గోల్డ్ ప్లేటెడ్ 3.5mm జాక్ చూసారు కదా, దానికి ఇగోండి మన యొక్క దీనికి ఎలా అయితే డివిజన్ ఉందో ఇలా ఇక్కడ 3 డివిజన్స్ ఉన్నాయి కదా, దానికి కూడా 3 డివిజన్స్ 2 డివిజన్స్ ఉంటాయి. మైక్ లేని దానికి 2 డివిజన్స్ ఉంటాయి, మైక్ ఉండేదానికి 3 డివిజన్స్ ఉంటాయి. అంటే ఒకటి కంట్రోలింగ్కి, ఒకటి రిసీవింగ్కి, ఒకటి మైక్కి. ఓకేనా, సో ఇన్ని ఉంటాయి, చాలామందికి ఇవి తెలీదు. ఓకేనా, సో ఇన్ని ఉంటాయి. మరి ఇన్ని ఉండే అప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ శాంసంగ్కి ఐఫోన్కి వాడాల్సింది శాంసంగ్ పెట్టారనుకోండి, దాని యొక్క 3.5mm జాక్కి దీని యొక్క 3.5mm జాక్కి ఎంతో కొంత డిఫరెన్స్ ఉంటుంది. ఎప్పుడైతే పర్ఫెక్ట్గా అవి సెట్ అవ్వలేదు, లోపల ఉండే రిబ్బన్స్ లాగా ఉంటాయి అనమాట, రబ్బర్ లాగా ఉంటాయి. సో అదేమవుద్ది అంటే లోపల కూర్చుంచుకుపోద్ది, ఇక బయటికి రావు. ఒకవేళ బయటకు వచ్చేస్తే నో ప్రాబ్లం, లోపల ఉండిపోతాయి. అప్పుడు ఎప్పుడైతే మీరు మళ్ళీ తీసుకెళ్ళి ఐఫోన్లో పెడతారో, ఐఫోన్లో పెట్టేటప్పుడు ఇది దానికి టచ్ అవుతుంది, ఈ గ్యాప్ ఉండిపోద్ది. అప్పుడు ఏమవుద్దంటే మీరు ఇలా కలుపుతూ ఉంటే అప్పుడు ఎక్కడో దగ్గర టచ్ అవుతుంటుంది, అయ్యో అని చెప్పేసి ఇంత కన్ఫ్యూజన్ ఇంత ఇది మీకు అవసరం లేదు కదా. సో ఒక దానికి మీరు ఇయర్ ఫోన్స్ వాడారంటే దానికి మాత్రమే వాడండి, మిగతా వాటికి ఎంత అడిగినా ఇవ్వద్దు. లేదనుకుంటే సేమ్ బ్రాండే ప్రిఫర్ చేయండి. ఓకేనా, సో ఇదొకటి మీరు గమనించాలి. నెక్స్ట్ మనకి మీటర్స్, ఎన్ని మీటర్స్ వస్తుంది, 1.2 మీటర్స్, మినిమం 1 మీటర్ ఉండేలాగా చూడండి. 1 మీటర్ కన్నా మరీ తక్కువ ఎవరు. సో 1.5 1.2 మీటర్స్ ఉంటే తీసుకోండి. 2 మీటర్స్ ఇవ్వర్లేండి, ఇయర్ ఫోన్స్కే 3 మీటర్స్ దాటిస్తారు, అదే హెడ్ ఫోన్స్కి మాత్రమే ఇయర్ ఫోన్స్ 3 మీటర్స్ దాటిస్తారు, వీటికైతే మాత్రం 1.2 1.5 ఇస్తారు. ఓకేనా, అండ్ నెక్స్ట్ మనకి ఏంటి అని అంటే బేస్ ఎలా వస్తుంది, ట్రిబుల్ ఎలా వస్తుంది, నెక్స్ట్ మనకి ఈ యొక్క టెక్నో ఎలా వస్తుంది, ఈ 3 కూడా కింద రివ్యూస్లో చదవండి. ఓకేనా, బేస్ అనేది మనకి చాలా వరకు ఎక్కువగా కోరుకుంటారు, బేస్ లవర్స్ చాలా ఎక్కువ మంది మనకి. సో బేస్ అయితే మాత్రం మనకి సోనీ ఎక్స్ట్రా బాస్ అనే ఒక మంచి ఇయర్ ఫోన్స్ ఉంటాయి, కాకపోతే ఎక్కువ ప్రైస్లో ఉంటాయి, 2000 దాటి ఉంటాయి. 1500లో అయితే మీకు మైక్ రాదు. సో అవి కూడా మంచి కంపెనీ, ఇది ఇచ్చిన ఎవ్రీథింగ్ నేను డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను, మీరు అక్కడి నుంచి వీడియో అయిపోయాక పర్చేస్ చేయొచ్చు. ఓకేనా, నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటి అంటే టగుల్ ఫ్రీయా కాదా. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలామంది ఏంటి అంటే ఇయర్ ఫోన్స్ ఇలా చుట్టేస్తాం, లోపల పెట్టేస్తాం, బయటికి తీసేటప్పుడు మళ్ళీ చిక్కులు ఇప్పుకోవాలి. సో అదే టగుల్ ఫ్రీ అనుకోండి, వెంటనే ఇలా వదలగానే ఎటువంటి విడిపోయి మనకి నీట్గా అయిపోద్ది. సో ఇవి మనం చూడాల్సిన స్పెక్స్, తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు. ఫస్ట్ చెప్పాను కదా, సో సర్వీస్ సెంటర్ ఎక్కడ ఉంది, రివ్యూస్ ఎలా ఉన్నాయి, పిక్స్ ఎలా ఉన్నాయి, క్వాలిటీ ఎలా ఉంది, బ్రాండింగ్ అంటే ఏం తయారు చేస్తున్న బ్రాండింగ్ ఎలా ఉంది, వారంటీ క్లెయిమ్ చేసేటప్పుడు ఎంత కష్టపడాలి, ఎన్ని రోజుల్లో వస్తుంది, ఇవన్నీ మనం ముందు కంపేర్ చేశాక ఈ స్పెక్స్ చూసుకోవాలి. ఈ స్పెక్స్ దేనికైనా కామనే. ఓకేనా, సో మీకు ఏదైతే సర్వీస్ సెంటర్స్ లేవో
అలాంటి వాటి జోలికి మీరు వెళ్ళొద్దు. మీరు అవన్నీ తెలియకపోతే, క్లెయిమ్ ఎలా చేయాలో తెలియకపోతే పెద్ద బ్రాండ్స్ తీసుకోండి. క్లెయిమ్ చేయడం తెలిస్తే ఏ బ్రాండ్ తీసుకున్నా ఒకటే. ఓకేనా? సో ఈ వీడియో ద్వారా మీకు ఎంతో కొంత నాలెడ్జ్ ఇచ్చాను అనుకుంటున్నాను. సో మీదికి ఇంకా ఏమైనా డౌట్స్ ఉండిపోతే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. అండ్ మీరేమైనా ప్రోడక్ట్ కానీ తీసుకుందాం అనుకుంటే అమెజాన్లో, సో ఆస్క్ ఫర్ ద లింక్స్ అండ్ ఐ విల్ ప్రొవైడ్ యూ లింక్స్ అండ్ సో దట్ మీరు ఎంతో కొంత హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మన ఛానల్ యొక్క క్వాలిటీకి. అండ్ దిస్ ఈజ్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.